శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మరాజు గారు, ఆయన సోదరులు కలిసి నిరాడంబరంగా బయలుదేరి చీకటిలో వారినెవ్వరూ గుర్తుపట్టనటువంటి రీతిలో జాగ్రత్త తీసుకొని భీష్మాచార్యుల వారి శిబిరంలోకి ప్రవేశిస్తే భీష్మాచార్యుల వారు వారికి స్వాగతం పలికి పేరు పేరున క్షేమమడిగి వారు ఏ కార్యం మీద వచ్చారో తెలియచేస్తే అది ఎంత కష్టమైనదైనప్పటికీ కూడా తప్పకుండా తన వంతు సహాయం చేస్తానని మాట ఇచ్చిన తరువాత ధర్మరాజు గారు ముఖం చిన్నది చేసుకొని కొంత దిగులుతో ఆయనతో ప్రస్తావన చేస్తున్నాడు. మాకిన్ని సామ్రాజ్యము చేకూరు ఎబ్బంగి బహుళ సేనోత్సాద వ్యాకులత రాక తక్కున్ చేకొనియ తెరవు కరుణ చెప్పగ వలయున్. తాతగారు, మాకు ఏ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తే, ఏ ఉపాయము చేత ఈ సామ్రాజ్యం దక్కేటటువంటి అవకాశం ఉంటుంది? అంటే యుద్ధంలో మేము విజయం సాధిస్తే కదా సామ్రాజ్యం దక్కడం. రెండు, ఎప్పుడో విజయం చేకూరడం కాదు, ఇప్పుడు సైన్యం క్షయమైపోతోంది. రోజు రోజుకి మాకున్నటువంటి సేనాబలం తగ్గిపోతోంది. ఈ సైన్యం ఇలా క్షయం అయిపోకుండా ఉండాలి అంటే ఏ ఉపాయాన్ని మేము ఆశ్రయించవలసి ఉంటుంది? దాన్ని దయతో మాకు చెప్పండి అని అడిగాడు. అడిగితే భీష్ముడికి అర్థమైంది ధర్మరాజు గారు ఎటువంటి ప్రస్తావన చేస్తున్నాడో, దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం చేసుకున్నవాడై ఆయన అన్నాడు, అనవుడు నే పెనగగ మీ కనగా సైన్యక్షయంబునగు సామ్రాజ్యంబును కానేరదు కావున నన్ను నిర్జింపంగ శోభనములెల్లనగున్. ఓ ధర్మరాజా, నేను ఎంతకాలమైతే ఇలా యుద్ధం చేస్తూ ఉంటానో అంతకాలం మీ సైన్యం అంతా నశించిపోతుంది. రెండు, నేను యుద్ధం చేస్తే మీకు సామ్రాజ్యం కూడా దక్కదు, మీరు విజయం పొందేటటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి నన్ను మీరు చంపేస్తే మీకు సామ్రాజ్యం దక్కుతుంది, మీ సైన్య క్షయం అవడం కూడా ఆగిపోతుంది. కాబట్టి నన్ను మీరు నిర్జించడం ఒక్కటే ఉపాయం అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, చిచ్చరకన్ను మూసుకొని చేతి త్రిశూలము దాచి లీలమై వచ్చిన రుద్రుచందమున వ్రాలుదువీవనిలోన ఓర్వగా వచ్చునే నిన్ను ఎట్టి మగవారికి నీ కృపనాశ్రయింపగా వచ్చితిమివ్విధం గెలువవచ్చు మహాత్మా ఎరుంగ చెప్పవే. ఓ తాతగారు, మీరు యుద్ధానికి వస్తే మూడో కన్ను మూసుకుని చేతిలో ఉన్నటువంటి త్రిశూలాన్ని దాచి సాక్షాత్ ప్రళయకాల రుద్రుడైనటువంటి పరమేశ్వరుడు యుద్ధానికి వచ్చినట్టు ఉంటుంది. అటువంటి మిమ్మల్ని జయించడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి మీరే మాకు మిమ్మల్ని ఎలా చంపవచ్చో చెప్పండి. చెబితే మేము ఆ మార్గాన్ని అనుసరిస్తాం తప్ప మా అంత మేముగా మీరు చెప్పారని మిమ్మల్ని సంహరించడం సాధ్యం కాదు, మిమ్మల్ని గెలవడం సాధ్యం కాదు. కాబట్టి ఆ మార్గాన్ని చెప్పండి అంటే భీష్ముడు అన్నాడు, అనుటయు ఇట్లను గంగాతనయుడు
నీ చెప్పినట్ల తథ్యంబది నన్ను అనిమిషులు గెలుతురే చేధనువుండంగా వినుము తద్విధము తెటవడన్. ధర్మరాజా, నువ్వు చెప్పింది యథార్థమే. నేను చేతిలో ధనస్సుని పట్టుకుని ఉండగా దేవతలు కూడా నన్ను నిర్జించలేరు. వాళ్ళకి కూడా యుద్ధంలో నన్ను గెలవడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఇట్టి వానిగా నన్ను మీరిరిగి ఇచటి కిందరు వచ్చి అక్కట ఇట్టులడుగా మీకు ప్రియమైన కార్యంబు మీకునంగ కనుట కంటెను సుకృతంబు కలదె నాకు. నేను అంతటి మహావీరుణ్ణి అని మీరు గుర్తించి నేను యుద్ధం చేస్తున్నంతసేపు మీరు గెలవలేరని తెలుసుకొని మీ సైన్యం నశించిపోవడము ఆపడం సాధ్యం కాదని తెలుసుకొని ఇంతమంది కలిసి ఇంత దయతో ఇంత ప్రేమతో నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే, నన్ను దయ చూపించమని అడుగుతుంటే నా మనసు కరిగి మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండడం ఎట్లా సాధ్యం అవుతుంది? మీకు నా వధోపాయం చెప్పడం కన్నా, మిమ్మల్ని కాపాడడం కన్నా, మిమ్మల్ని ప్రేమతో చూడడం కన్నా నాకు పుణ్యతరమైనటువంటి కార్యం ఏముంటుంది? కాబట్టి తప్పకుండా నేను మీకు చెప్తాను అంటూ, నేను ఆయుధం పట్టకుండా ఉన్నటువంటి సమయంలో మాత్రమే నన్ను జయించవచ్చు. చేతిలో ఆయుధం పట్టి ఉండగా నన్ను జయించడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే మరి యుద్ధభూమిలో ఆయుధం పట్టుకుని ఉంటాను కదా, మరి ఎలా జయించాలి అంటావేమో ధర్మరాజా. కవచం లేని వాడిని కానీ, ఆయుధం కింద పడేసిన వాడిని కానీ, ధ్వజాన్ని క్రిందకి దించేసినటువంటి వాడిని కానీ, స్త్రీని కానీ, పూర్వం స్త్రీ అయి ఉండి ఇప్పుడు పురుషుడైన వాడిని కానీ, స్త్రీ పేరు పెట్టుకున్నవాడిని కానీ, తలపాగా ఊడిపోయిన వాడిని కానీ, అన్నదమ్ములు లేకుండా ఒక్కడే ఉన్నవాడిని కానీ, బిడ్డలు లేనివాడిని కానీ నేను బాణాలతో కొట్టను. అంటే ఎంత సామాజిక ధర్మాన్ని పాటించాడో చూడండి. నిజంగా చేతిలో పరాక్రమం ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని భీష్ముడు చంపడం. అన్నదమ్ములు లేనివాడిని చంపేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి ఉత్తరగతులు ఎవరు కల్పిస్తారు? వాళ్ళ తల్లిదండ్రుల శరీరం విడిచిపెట్టిన తరువాత వాళ్ళకి అంత్యేష్టి సంస్కారం ఎవరు చేస్తారు? ధ్వజాన్ని కిందకి దింపేసిన వాడిని కూడా చంపేస్తే ఇంకా క్షాత్రధర్మం ఎక్కడుంది? తలపాగా ఊడిపోయినటువంటి వాడు అంటే నిజానికి అన్ని విధాలా లొంగిపోయినటువంటి వాడిని చంపడంలో ప్రజ్ఞయే ఉంది. పైగా స్త్రీని రక్షించాలి తప్ప స్త్రీని చంపడం ఏమిటి? కాబట్టి నేను స్త్రీని చంపను. స్త్రీ పేరు పెట్టుకున్నా కూడా ఆ పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు స్త్రీ శబ్దము అయిన కారణం చేత స్త్రీత్వము జ్ఞాపకానికి వస్తుంది కాబట్టి నేను చంపను. ఎందుకని అంటే ఈ సృష్టికి, స్థితికి, అన్నింటికీ స్త్రీ మూలం. అటువంటి స్త్రీని చంపడం పరమ పాపహేతు. అందుకని నేను చంపను. అలాగే బిడ్డలు లేని వాడిని చంపను. ఎందుకంటే ఆయనకి ఇంకా పితృరుణం తీరలేదు. ఆయన సంతానాన్ని పొందలేదు. ఉత్తమగతులు పొందడానికి కావలసినటువంటి సంతానాన్ని పొందకముందే చంపేయడం చాలా దారుణం కాబట్టి చంపను. ఎన్ని నియమాలు పెట్టుకున్నాడు! పుట్టుకతో స్త్రీగా ఉండి మధ్యలో పురుషత్వం వచ్చినటువంటి వాడు ఎవరుంటాడో అటువంటి వాడిని కూడా నేను చంపను అని చెప్తూ, మీకు నేను ఒక ఉపాయం చెప్తాను. ద్రుపద మహారాజు గారికి స్త్రీగా పుట్టాడు శిఖండి, తర్వాత పురుషుడయ్యాడు. కాబట్టి శిఖండి ఎదురుగుండా ఉంటే నేను బాణములు వెయ్యను. కాబట్టి మీరు ఒక్క పని చెయ్యండి. అర్జునుడు ఆ శిఖండిని ముందు నిలబెట్టుకోవాలి, అర్జునుడు వెనక నిలబడాలి. శిఖండిని చూడగానే నేను బాణాలు వేయడం ఆపేస్తాను. నేను బాణాలు వేయడం ఆపేగానే శిఖండి ముందున్నాడు కాబట్టి నేను వెయ్యను. కాబట్టి అర్జునుడు వెనక నుంచి బాణాలు వేసి నా శరీరాన్ని డొళ్ళకొట్టాలి. తత్కారణము చేత నేను పడిపోతాను. కాబట్టి శిఖండిని ముందు పెట్టుకుని వెనక అర్జునుడిని నిలబెట్టి యుద్ధాలు చేయించండి. నేను పడిపోయిన తరువాత మిగిలినటువంటి ధృతరాష్ట్ర బాంధవులందరినీ సంహరించడం మీకు పెద్ద కష్టం కాదు. కాబట్టి ఇది నా ఆజ్ఞ, మీరు ఇట్లాగే చేయండి, చేసి నన్ను చంపేసేయండి అని చెప్పి ఆయన ఉత్తర్వు చేశాడు. ఇక్కడ మనకి రెండు విషయాలలో అనుమానం వస్తుంది. ఎంత యుద్ధమైనా ధర్మరాజు గారు అసలు భీష్మాచార్యుల వారిని అలా అడగడం న్యాయమా? రెండోది, భీష్మాచార్యుల వారు ఒక పక్షాన యుద్ధం చేస్తున్నప్పుడు తాను ఎలా మరణిస్తాడో శత్రువులకు చెప్పేయడం న్యాయమా?
ఈ రెండు ఎలా జరిగాయి భారతంలో, అందున కృష్ణ పరమాత్మ సన్నిధిలో ఎలా జరిగాయి అని అనుమానం వస్తుంది. దీన్ని తరచి తరచి చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. భీష్మాచార్యుల వారిని చంపడానికి శిఖండి పుట్టాడు అనేటటువంటిది రహస్యం కాదు, అందరికీ తెలిసిన విషయం. ఆ విషయం భారతంలో ఎన్నో మాటలు ఎందరో ప్రస్తావించారు. సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు దాన్ని ఆరణ్య పర్వంలోనే ప్రస్తావించాడు. ఆ విషయం ద్రోణాచార్యుల వారికి తెలుసు, ఆ విషయం భీష్ముడికి తెలుసు, ఆ విషయం పాండవులకు తెలుసు, ఆ విషయం కృష్ణుడికి తెలుసు, కొడుకుని కన్నా ద్రుపదుడికి తెలుసు, ఇంతమందికి తెలుసు, దుర్యోధనుడికి తెలుసు. శిఖండి చేతిలో భీష్మాచార్యుల వారు పడిపోతారు. కాబట్టి ఇప్పుడు భీష్ముడు కొత్తగా రహస్యాన్ని చెప్పలేదు. కాకపోతే మరి ధర్మరాజు గారు ఎందుకు వెళ్ళినట్టు, ఏం అడిగినట్లు అంటే దీని పూర్వాంగాన్ని కొద్దిగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. యుద్ధం ప్రారంభం చేసే ముందు ధర్మరాజు గారు భీష్ముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి యుద్ధం ప్రారంభించడానికి నాకు అనుమతిని కటాక్షించమని అడిగాడు. నువ్వు ఇట్లా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాణ్ణి అన్నాడు భీష్ముడు. అంటూ నీకొక వరం ఇస్తాను, కోరుకో, నన్ను మాత్రం నీ పక్షాన యుద్ధం చేయమని అడక్కు అన్నాడు. అంటే మీరు కౌరవ పక్షాన్నే ఉండండి, నా జయాన్ని మాత్రం మనసులో కోరుకుంటూ ఉండండి అన్నాడు. తప్పకుండా అలా చేస్తాను, ఇంకేదైనా వరం అడుగు అన్నాడు. అడిగితే మాకు విజయం సంప్రాప్తించడం అనేటటువంటిది మీరు యుద్ధం చెయ్యకుండా ఉన్నప్పుడు కదా, అది ఎలా తటస్థపడుతుందని అడిగాడు. ఇప్పుడు దానికి తొందర లేదు. ఆ సమయం ఏర్పడినప్పుడు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి బంధుత్వాన్ని ప్రస్తావించి నా మనసులోకి దూరి నా మనసు కరిగిపోయేటట్టుగా ప్రార్థన చేస్తే నా వధోపాయాన్ని అప్పుడు చెప్తాను. ఇప్పుడు దాని గురించి అసలు ప్రస్తావించవలసిన అవసరం లేదు, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే భీష్ముడు మరణించడం భీష్ముడి చేతిలో ఉంది తప్ప భీష్ముడు మరణించడం ఇతరుల చేతిలో లేదు. ఎందుకు లేదు అంటే శంతన మహారాజు గారు భీష్మాచార్యుల వారికి 2 వరాలు ఇచ్చి ఉన్నారు. ఒకటి, ఆయన అవధ్యుడు, ఆయన్ని ఎవరూ సంహరించలేరు. 2, స్వచ్ఛంద మరణం వరం, కాలంలో కూడా ఆయన ఏ కారణం చేత మరణించడు, ఆయన కోరుకుంటేనే మరణం వస్తుంది. అంటే ఇప్పుడు ధర్మరాజు గారు వెళ్ళినది దేనికి అంటే మీరు మరణించడానికి నిశ్చయం చేసుకుని ఉన్నారా అన్నది అడగడానికి వెళ్ళాడు. అయితే అది మాత్రం ధర్మరాజు అడగచ్చా అంటే నేను ఇతపూర్వం ప్రసంగంలో ప్రస్తావన చేసి ఉన్నాను. ఎప్పుడో అప్పుడు అటువంటి ఉత్తమమైనటువంటి జన్మ స్వీకరించినటువంటి వ్యక్తి శరీరం విడిచిపెట్టక తప్పదు. కానీ ఇది భీష్ముడికి గొప్ప అవకాశం. ఎందుకనంటే తనతో సమానంగా లేదా తనకన్నా అధికంగా యుద్ధం చేసి తనని పడగొట్టగలిగినటువంటి వీరుడు అర్జునుడు ఎదిరిపక్షంలో ఉన్నాడు. 2, తనని చంపడానికే పుట్టినటువంటి శిఖండి అర్జునుడి వైపున ఉండి యుద్ధం చేస్తున్నాడు. తాను ఎంతకాలం ఇంక శరీరంలో ఉంటాడు, ఎన్ని తరాలు దాటిపోయాయి, ఇంకా వృద్ధుడైపోయి ఎంతకాలం ఆ శరీరంలో ఉండిపోయి చిట్ట చివరికి ఇక జర్జరీభూతమైన శరీరాన్ని అంతఃపురంలో ఉండగా విడిచిపెట్టడం కన్నా యుద్ధభూమిలో విడిచిపెట్టేయడం అనేటటువంటిది మర్యాదతో కూడుకున్న విషయం. కాబట్టి విడిచిపెట్టేయాలి. తన యొక్క శక్తి ఏమిటో తన ప్రజ్ఞాపాఠవాలేమిటో నిరూపింపబడ్డాయి. అంత గొప్ప యుద్ధం చేశాడు. 3వ రోజు యుద్ధంలో 9వ రోజు యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు రథం దిగి ఆయుధాన్ని పట్టుకోవలసి వచ్చింది. ఇక ఇంత గొప్ప యుద్ధం చేసి ఇంతమందిని చంపేసిన తరువాత కూడా ఇంకా తాను నిలబడితే పాండవ పక్షం నశించిపోతే తన జీవితంలో ఇంత కష్టపడి తాను పాటించినటువంటి ధర్మం, తాను తెలుసుకున్నటువంటి విద్య, తన యొక్క పరాక్రమము శౌర్యము ధర్మాన్ని పాడు చేయడానికి పనికొచ్చినవవుతాయి. తను పడిపోవడం కూడా ధర్మాన్ని నిలబెట్టడానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక తాను మృత్యువుని ఆహ్వానించవలసిన సమయం ఆసన్నమైపోయింది. ఈ విషయాన్ని భీష్ముడు నిర్ణయించుకున్నాడా, సిద్ధంగా ఉన్నాడా? ఆయన ఒక నిర్ణయానికి వచ్చి పడిపోతాను అంటేనే చంపగలరు తప్ప లేకపోతే చంపడం సాధ్యం కాదు. శిఖండి నిలబడినా మరి ఇన్నాళ్ళ నుంచి ఉన్న శిఖండి ఎందుకు చంపలేకపోయాడు?
ఆ బాణాలు వెయ్యాలి అంటే ఆయన అనుమతి ఉండాలి. ఆయన అనుమతి ఉంటేనే చంపగలరు. అంతటి మహాపరాక్రమోపేతుడు, అంతటి మహావీరుడు, అంతటి ధర్మమూర్తి ఆయన అటువంటి నిశ్చయానికి వచ్చాడా అన్నది ధర్మరాజు తెలుసుకోవాలి. అటువంటి నిశ్చయానికి రావాలి అంటే అన్నదమ్ములందరితో కలిసి కృష్ణ పరమాత్మతో కలిసి ధర్మరాజు గారు వెళ్ళి భీష్ముణ్ణి కలుసుకుని మళ్ళీ ఒకసారి తనకు జయం సంప్రాప్తించవలసినటువంటి అవసరం గురించి, సైన్యక్షయం కాకుండా ఉండవలసినటువంటి అవసరం గురించి ప్రస్తావన చేశాడు అంటే భీష్ముడి యొక్క యుద్ధం ఇక ధర్మరాజు గారికి బరువైపోయింది అని తెలియచేసినట్టు. ఇంకా అంతకన్నా భీష్ముడు యుద్ధం చేస్తే పాండవులు ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి తాతగారు ఇక మీరు ఏది ముందు నుంచి కోరుకుంటున్నారో అది జరగవలసిన సమయాన్ని మీరు నిర్ణయించుకున్నారా? ఇది అనివార్య పరిణామం. ఎంత అనివార్య పరిణామమైనా ఒక్కటి మాత్రం పరమసత్యం. ఒక మనవడిగా ధర్మరాజు గారు అడగడంలోనూ అంత క్లేశం ఉంటుంది, చెప్పడంలో భీష్ముడి పట్ల గొప్ప ఔదార్యం ఉంటుంది. ఏ వ్యక్తి ఎంతకాలం బ్రతికినా ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు తప్ప తన శరీరాన్ని ఇక వదిలిపెట్టేద్దామని కోరుకోడు. కానీ అటువంటి మహితాత్ముడైనటువంటి భీష్ముడు అటువంటి ఉత్తమ మార్గాన్ని ఎంచుకొని ధర్మం కోసం శరీరాన్ని పరిత్యజించాలి అని నిర్ణయించుకున్నాడు అంటే నిజానికి ధర్మరాజు గారికి యుద్ధంలో భీష్ముడు బరువవడం ఎంత కారణమో, దుర్యోధనుడు ప్రతిరోజు భీష్ముడిని అనరాని మాటలనేటటువంటి బాణముల చేత ఆయన మనసుని ఛిద్రం చేసేయడం అంతకన్నా బలమైన కారణం. ఈయన చేసిన యుద్ధం బరువైపోతోంది అని ఎదుటిపక్షం వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఆయన చేసిన యుద్ధం సమంజసంగా లేదు అని దుర్యోధనుడు అంటున్నాడు. ఎంత ప్రారంధం! ఇంకా ఆ యుద్ధం చేసి ప్రయోజనం ఏమిటి? కాబట్టి భీష్ముడు మరణించడానికి కేవలం ధర్మరాజు గారు కారణం అనడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రశ్న అడిగిన తరువాత భీష్ముడు జవాబు చెప్పిన తరువాత పాండవులు 5 శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి వచ్చేస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మను ఉద్దేశించి అర్జునుడు అన్నాడు, గురుని, కృతప్రజ్ఞుని, ధర్మరతు, వయోవృద్ధు, లోకమాన్యు, దయాళున్, సురతటినీసుతు, వంచన పురుషోత్తమ, చంపబుద్ధి పుట్టదు నాకున్. ఎంత కాదన్నా కృష్ణ పరమాత్మ ఎంతటి మహానుభావుడు, అంతటి మహాజ్ఞాని, పెద్దవాడు, స్థితప్రజ్ఞుడు, కష్టసుఖములలో ఒక్కటిగానే నిలబడగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు, అన్నిటిని మించి ధర్మములన్నీ తెలుసున్నవాడు, తెలుసున్నవి అనుష్ఠించినవాడు, వయస్సులో చాలా వృద్ధుడైపోయినటువంటి వాడు, లోకమంతటి చేత గౌరవింపబడేటటువంటి వాడు, పూజనీయుడు, అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడు, సురనదీ సుతుడు. అటువంటి మహానుభావుణ్ణి ఆ సురతటినీ సుతు నేను వంచన పురుషోత్తమ, ఎంత కాదన్నా ఎదురుగుండా నిలబడి కొట్టడం కాదుగా, ఆ శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని శిఖండి వెనక నిలబడి చంపాలి, అది వంచనేగా. నేను అలా చంపలేను, చంపబుద్ధి పుట్టదు నాకు అలా ఆ తాతగారిని చంపబుద్ధి వేయట్లేదు. ఎందుకనంటావేమో, నన్ను బాంసుకేళినున్న నర్మలినెత్తి మేమి ధూళి తనదు మేనువరయ ప్రీతి కౌగలించి మా తండ్రి గుణములగ్గించి కన్నునీరు నించునతడు. చిన్నతనంలో నేను మట్టిలో ఆడుకుంటుంటే మా తాతగారు అటువైపుగా వచ్చి, ఏమి భీష్ముడు, ఆయన వస్తుంటే అందరూ లేచి నిలబడి నమస్కరించి ఆయన యొక్క కీర్తికి తలలు ఉంచి నిలబడేవారు. అటువంటి వాడు చిన్నతనంలో నేను మట్టిలో ఆడుకుంటుంటే కృష్ణ వచ్చి నన్ను ప్రేమతో ఎత్తుకుంటే నా ఒంటికి అంటుకున్న మట్టి అంతా ఆయన ఒంటికి అంటుకునేది. అయినా పట్టించుకోకుండా నన్ను ఎత్తుకున్నవాడు మా నాన్నగారు పాండురాజు గారి యొక్క ఉత్తమమైనటువంటి గుణాలు తలుచుకొని కన్నుల నీరు పెట్టుకుంటూ ఉండేవాడు. మమ్మల్ని అంత కష్టపడి పెంచి పెద్ద చేశాడు. మేమంటే అంత ప్రేమ. అక్కట తండ్రి లేని మము నిమ్మిపించిన తాత నిమ్మెయిన్ ద్రెక్కొనగాదు, అతండు సముదీర్ణ భుజాబల శౌర్యశాలి ఏ ఇక్కడి సేన చక్కడి చేనేమియు చుతునుగాక, ధర్మమున్ తక్కుట కొర్వజాలదుని ధర్మజుతమ్ములు క్రూరకర్ములే.
తండ్రి లేనటువంటి మమ్మల్ని అంత కష్టపడి రెక్కల కింద పెంటుకుని పెంచి పెద్ద చేశాడు. ద్రోణాచార్యుల వారిని గురువుగా పెట్టాడు. మేము సమస్త విద్యలలో ఆరితేరుతుంటే చూసి మురిసిపోయాడు. ఆయన అంతటి మహానుభావుడు, అంతటి త్యాగశీలి. అటువంటి తాత ఆయన తన భుజపరాక్రమంతో మా సైన్యాన్నంతటినీ చంపేస్తే చంపేసేగాక. అటువంటి తాత ఎవరికి ఉంటాడు లోకంలో? అటువంటి తాతగారిని నేను శిఖండి వెనక చేరి బాణాలు వేసి ఆయన శరీరంలో నెత్తురు కారిపోయేటట్టుగా కొట్టి ఆయన మరణానికి కారణమవనా? చెయ్యలేను కృష్ణ, నేను చంపను. సైన్యమంతా పోతే పోని, మాకు ఓటమి కలిగితే కలగని, నేను మాత్రం భీష్ముణ్ణి చంపలేను అన్నాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, ఈ క్షాత్రధర్మాన్ని అనుష్ఠించవలసి వచ్చినప్పుడు ఎంతటి క్రూరకర్మనైనా చేయవలసి ఉంటుంది. అయితే దేని కొరకు ఆ క్రూరకర్మ చేయడం? ఎందుకు తాతనైనా సంహరించడం? అంటే ధర్మము నిలబడాలి, అధర్మము ఓడిపోవాలి. భీష్ముణ్ణి చంపడం కోసం కాదు, దుర్యోధనుడు సంహరింపబడడం కోసం, అధర్మం ఓడిపోవడం కోసం. అధర్మం ఓడిపోతే తప్ప ధర్మం నిలబడదు. ధర్మం నిలబడితే తప్ప ప్రజలు సుఖశాంతులతో బ్రతకలేరు. అప్పుడు తప్ప తక్కువ పన్ను వసూలు చేసి వాళ్ళని సుఖపెట్టగలిగినటువంటి ప్రభువు రాడు. మంచి పనులు చేసేటటువంటి రాజు రావాలి అంటే, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అంటే ఒక్కొక్కప్పుడు క్రూరకర్మ చెయ్యవలసి వస్తుంది. కాబట్టి అది తప్పదు, అది రాజులకు ధర్మము అని చెప్పి బృహస్పతి అంతటి వాడు ఒకప్పుడు దేవేంద్రుడికి చెప్పాడు. ఆనాటి యుగంలో రాజులు పరిపాలన చేశారు కాబట్టి అప్పటికది ధర్మం అయింది. కాబట్టి బృహస్పతి చెప్పాడు. కాబట్టి ఇది ప్రసిద్ధమైనటువంటి విషయం. నువ్వు ఈ విషయంలో ఇటువంటి ధర్మాన్ని అనుష్ఠించవలసిందే తప్ప తాతను చంపను అంటే ఎట్లా కుదురుతుంది అన్నాడు. అని భీష్ముడిని నేను ఓడిస్తాను అని నువ్వు అన్నటువంటి మాటలు జగత్తంతా ప్రసిద్ధములు. నువ్వు ఎన్నో మాటలు ఆ మాట అన్నావు, ప్రతిజ్ఞ చేసి ఉన్నప్పుడు భీష్ముడిని నువ్వు చంపవలసిందే. కానీ ఇప్పుడు నీకు తాతగారి పట్ల ఉన్నటువంటి ప్రేమ మనసుని కదిపినటువంటి కారణం చేత నీలో ఉన్నటువంటి పూనిక సడలిపోతోంది. అలా ఆ పూనిక క్షీణించిపోవడానికి వీల్లేదు. నువ్వు ఆ పూనికని అలాగే నిలబెట్టుకుని భీష్ముణ్ణి సంహరించవలసిందే. ఇది రాజధర్మం తప్ప క్రూరమైనటువంటి పని కాదు. కాబట్టి నిజంగా చెప్పాలి అంటే సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడు నిన్ను భూమి మీదకి పంపించింది ఆ పని మీదే. భీష్మ సంహారం కోసమే వచ్చావు. ఎందుకంటే అన్యులు ఎదురు నిలబడి బాణములను వెయ్యలేరు. కాబట్టి ఏ పని మీద నిన్ను పరమేశ్వరుడు పంపాడో ఆ పని నడుస్తుంది తప్ప నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ పని చెయ్యనంటే ఆగదు కదా. కాబట్టి భీష్మ సంహారము నీ చేతుల మీదుగా జరగవలసింది. అంటే అర్జునుడు అన్నాడు, ఆ శిఖండి పుట్టిందే భీష్ముడిని చంపడం కోసం. శిఖండి బాణాలు వేసి భీష్ముడిని చంపాలి తప్ప నేను చంపడం ఏమిటి? ఒక పని చేస్తాను, రేపు శిఖండి జోలికి ఎవరూ రాకుండా ఉండడం కోసం నేను శిఖండికి పక్కనే ఉండి శిఖండిని కాపాడుతూ భీష్ముని మీద బాణాలు ఎక్కుపెట్టి బాణములను మాత్రం భీష్ముని పక్కన ఉన్నటువంటి ఇతర వీరుల మీద ప్రయోగిస్తాను. ఇతర వీరులందరూ మడిచిపోతుంటే భీష్ముడితో యుద్ధం చేయడానికి శిఖండికి సావకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుని శిఖండి భీష్ముడిని సంహరిస్తాడు. ఎందుకనంటే అసలు పుట్టినదే శిఖండి ఆ ప్రయోజనం కోసం అయినప్పుడు శిఖండికి కావలసినటువంటి ఆనుకూల్యత కల్పిస్తాను తప్ప నేనెందుకు చంపాలి మా తాతగారిని? చంపడానికి పుట్టినవాడు శిఖండి, ఆయన చంపుతాడన్నాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, నీ ఒకరుండు తక్కగా అనింద్య పరాక్రమశాలి భీష్ముని సమగనీయనెవ్వడును చాలడు. నీ తల పెన్ని భంగులం దైవము చూపువోలే తుది కాకునే అవ్విధమిట్టులుండగా త్రొవగవచ్చుని ఎటుల ద్రోచిన బోవదు చూచియుండుమి. నువ్వు ఇన్ని మాటలైనా చెప్పు అర్జున, యుద్ధంలో భీష్మాచార్యుల వారు పడిపోవడానికి కావలసినటువంటి పిడుగుల వంటి బాణములను ప్రయోగించగలిగినటువంటి శక్తి నీకుంది తప్ప శిఖండికి లేదు. శిఖండి ఎంతవరకు పనికొస్తాడంటే భీష్మవధకు కారణమవుతాడు. శిఖండి నిలబడితే శిఖండి బాణములు వేసిన భీష్ముడు తిరిగి వెయ్యడు, అక్కడ వరకు పనికొస్తాడు తప్ప భీష్ముడు మరణించడం శిఖండి బాణముల వలన జరగదు, నీ బాణముల వలన మాత్రమే జరుగుతుంది.
ఎందుకనంటే నీ బాణములకే ఆ శక్తి ఉంది, భీష్ముడిని పడగొట్టగలిగిన శక్తి. కాబట్టి అది అలాగే జరగాలి, కాదని నువ్వంటే ఆగుతుందా? రేపు జరిగేది ఇదే, నువ్వు చూడు అన్నాడు. పరమేశ్వరుడు మహానుభావుడు, పరబ్రహ్మము, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట నిజమవుతుంది. కానీ అన్యథా ఇంకొకలా జరిగే అవకాశం ఉంటుందా? అర్జునుడికి ఆ విషయం తెలుసు. అందుకని అన్నాడు, సరే కాకున్నది కాకమానదు, ఏది ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది, కానీ రేపటి రోజు యుద్ధం ప్రారంభమైన తర్వాత విషయం ఎలాగో తెలుస్తుంది అన్నాడు. 10వ రోజు యుద్ధం ప్రారంభమైంది. 2 పక్షాల ఉండేటటువంటి వీరులు కూడా కలుసుకుని ఎవరి శక్తి మేరకు వారు యుద్ధాన్ని ప్రారంభం చేశారు. అభిమన్యుడు, భీముడు, నకులుడు, సహదేవుడు మొదలైనటువంటి వారందరూ తమ తమ శక్తి కొలది విజృంభించారు. అలాగే పాండవ పక్షాన ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ విజృంభించి యుద్ధభూమిలోకి వచ్చారు. శిఖండి భీష్ముడికి ఎదురుపడి 3 బాణాలతో కొడితే భీష్ముడు శిఖండిని ఒక్కసారి ఇలా చూశాడు. చూసి ఇక శిఖండి ముఖం చూడలేదు. చూడకుండా ముఖం పక్కకి తిప్పేసుకొని, నువ్వు ద్రుపదుడికి కూతురుగా పుట్టావు, తర్వాత నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహవశంగా మగవాడివయ్యావు, కాబట్టి నాకున్నటువంటి ప్రతిజ్ఞ ప్రకారం నేను నీ మీద బాణప్రయోగం చెయ్యను, నువ్వు ఎన్ని బాణములైనా నా మీద ప్రయోగించు, నవ్వుతూ ఊరుకుంటాను తప్ప నీ మీద మాత్రం నేను తిరిగి బాణం వెయ్యను. నాకు మనసులో కోపం కూడా పుట్టదు. ఎందుకు పుట్టదు అంటే అది నేను చేసుకున్న ప్రతిజ్ఞ, నా ప్రతిజ్ఞ పరిపాలించడం నాకు సంతోషకారకం. ఎందుకంటే ఆ ప్రతిజ్ఞ ధర్మ పరిపాలనలో అంతర్భాగం తప్ప వేరొకటి కాదు. నేను ధర్మాన్ని పరిపాలిస్తున్నాను అన్నది నాకు సంతోషాన్ని ఇస్తుంది తప్ప ధర్మాన్ని పరిపాలించడం అన్నది నాకు ఎదురొచ్చింది అన్న భావన నాకు ఎప్పుడూ కలగదు కనుక అన్నది తాత్పర్యం. అది ఆయన యొక్క ధర్మానుష్ఠాన శక్తి, దాని యందు ఆయనకున్నటువంటి తిరుగులేని నిశ్చయాత్మకమైన బుద్ధి. అంటే శిఖండి అన్నాడు, నువ్వు రాజులందరినీ గెలిచావు, నీ గురువైనటువంటి పరశురాముడంతటి వాణ్ణి కూడా ఓడించావు, అసలు లోకంలో నీ బలము, నీ యొక్క కీర్తి విశేషముగా వ్యాప్తి చెందాయి. అటువంటి వాడివి నాతో యుద్ధం చెయ్యనంటే ఎలా? ఇవాళ ఎట్లాగైనా సరే నువ్వు పట్టిన ప్రతిజ్ఞ నువ్వు విడిచిపెట్టి నాతో యుద్ధం చేసేటట్టుగా నీ వెంట పడి నీ మీద బాణాలు వేస్తాను. కాబట్టి నా చురుకుదనం అంతా ప్రదర్శిస్తాను, నాకు విలువిద్యలో ఎంత ప్రావీణ్యత ఉందో, ఎన్ని గొప్ప బాణములు ప్రయోగించగలనో నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి నేను బాణప్రయోగం చేస్తానన్నాడు. అనేటప్పటికీ అర్జునుడు విన్నాడు, భీష్ముడు అంతటి మహానుభావుడి దగ్గర నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నాడు శిఖండి అంటే, ఇవాళ ఏదో తెలియనటువంటి సాహసం శిఖండికి అబ్బింది. బహుశः దైవ ప్రేరణ జరిగింది. భీష్ముడు పడిపోయేటటువంటి కాలం ఆసన్నమైనటువంటి కారణం చేతనే ఇట్లా జరుగుతోంది అని అర్జునుడు అనుకున్నాడు. ఈలోగా సంకుల సమరం ప్రారంభమైంది. మిగిలినటువంటి వీరులందరూ ఒకరితో ఒకరు తలపడ్డారు. ఎందరో నిహతులైపోతున్నారు, చేసేవాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఆ ఆటోపం ఎక్కడా ఆగలేదు. అలా జరుగుతున్నటువంటి సమయంలో ద్రోణాచార్యుల వారు అశ్వత్థామని దగ్గరికి పిలిచాడు కొడుకుని. పిలిచి అన్నాడు, ఎందుకో ఇవాళ నేను బాణప్రయోగం చేద్దామని అమోఘమైనటువంటి బాణములను తీసి పట్టుకుంటే ఆ బాణములు తడబడిపోతున్నాయి. 2 ఏదైనా అస్త్రప్రయోగం చేద్దాము అనుకుంటే ఆ మంత్రములకు అధిష్టాన దైవమైనటువంటి వారు నాకు జ్ఞాపకానికి రావట్లేదు. తత్సంబంధమైన మంత్రము, ఆ మంత్రాధిష్టాన దేవత రూపము ధ్యానమునకు అందట్లేదు. ధనస్సుని పట్టుకుంటే చెయ్యి మునికిపోతోంది, దానివల్ల ఆ ధనస్సు చేతిలో నిలబట్టలేదు. ఎందుకో మనసు ఆధీనంలో లేదు. అసలు నేను ఏమి చెయ్యాలి అన్నది నాకు ఎందుకో జ్ఞాపకానికి రావట్లేదు. శరీరం ఏమిటో పట్టు తప్పిపోతోంది. ఈ పరిస్థితి అంతా చూస్తుంటే అర్జునుడి చేతిలో భీష్ముడు పడిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది అని నాకు అనిపిస్తోంది. అందుకే నేను ఇప్పుడు భీష్ముడిని కాపాడగలనా, ప్రక్కన నిలబడి యుద్ధం చేయగలనా అని నాకు అనుమానంగా ఉంది. దైవము నిర్ణయాన్ని చేసినట్లుగా ఉంది, భీష్ముడు పడిపోతాడేమో. పైగా నువ్వు జాగ్రత్తగా పరిశీలించు, దుశ్శకునములు కనపడుతున్నాయి. గుర్రాలు కుప్పలు కుప్పలుగా కూలిపోతున్నాయి, ఏనుగులు నేల మీదకి ఉరిగి పడిపోతున్నాయి, రథాలు తమంత తాముగా ఉరిగి పడిపోతున్నాయి, కౌరవ సైన్యం ఒక్కదాని మీదే గ్రద్దలు ఎగురుతున్నాయి. మనం ఎక్కడికెడితే అక్కడ ఉల్కలు పడుతున్నాయి పైనుంచి. ఆ పైన ఆడనక్కల యొక్క అరుపులు వినపడుతున్నాయి.
ఈ దుశ్శకునములన్నీ గమనిస్తే బహుశా ఇవాళ భీష్ముడు మరణిస్తాడు అని నాకు అనిపిస్తోంది. భీష్ముడిని రక్షించుకోవడానికి నువ్వు ఆయన పక్కనే ఉండు. పైగా ఎప్పుడూ లేనిది ఇవాళ ధర్మరాజు గారి యొక్క ముఖంలో కోపము ఆవేశము స్పష్టంగా కనపడుతున్నాయి. కనుక నువ్వు భీష్ముడి పక్కనే ఉండు అశ్వత్థామ. ప్రాణాన్ని దాచుకునేటటువంటి ప్రయత్నం చెయ్యవద్దు. భీష్ముణ్ణి కాపాడడం ప్రధాన కర్తవ్యంగా పెట్టుకో. తన కుమారుడు ఏమైపోయినా పర్వాలేదు, భీష్ముడు బ్రతకాలి. ఆ భీష్మ ద్రోణుల యొక్క స్నేహం అటువంటిది. వాళ్ళిద్దరూ అలా కలిసి ఉన్నారు. అదో అపూర్వమైనటువంటి స్నేహం భారతంలో. కాబట్టి నువ్వు భీష్ముణ్ణి కాపాడమని పంపాడు.